నిజమైన యుద్ధం అనేది మనతోనే. మన జీవితంలో శత్రువు అంటే మనం వెంటనే బయట ఉన్న వ్యక్తినే చూపిస్తాం లేదా ఊహిస్తాం. మనకు చెడు చేసిన వాడు, మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవాడు మన శత్రువుగా మనం భావిస్తాం. కానీ నిజం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉన్న అతి పెద్ద శత్రువు బయట కాదు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న శత్రువు ఎవరు? మనలో ఉన్న శత్రువు అంటే మన భయం, మన అలసత్వం, మన ఆత్మ సందేశం, మన నెగిటివ్ ఆలోచనలు, నేను చెయ్యలేను అనే అనుమానం, రేపు చేస్తాను అనే వాయిదా. ఇవి ఎవరు? మనమే, మన మనసే. మనసు చేసే మోసం. మన మనసు చాలా తెలివైనది. అది మనల్ని నాశనం చేయదు, కానీ ముందుకు వెళ్ళనివ్వదు. అది ఇలా అంటుంది, ఇప్పుడు అవసరం లేదు, నువ్వు ఇంకా రెడీ కాలేదు, వాళ్ళంతా గొప్పవాళ్ళు, నువ్వు కాదు, ఫెయిల్ అయితే. ఇవి వినిపించాయా అంటే శత్రువు మాట్లాడుతున్నాడు. బయట యుద్ధం కాదు, లోపల యుద్ధం. బయట శత్రువుతో యుద్ధం చేయటం సులువు, కానీ మనలో ఉన్న శత్రువుతో పోరాటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అతను మన గొంతుతోనే మాట్లాడతాడు, మన ఆలోచనల రూపంలో వస్తాడు, మనమే అతన్ని నమ్మేస్తాం. శత్రువును ఓడించాలంటే, మనలో ఉన్న శత్రువును ఓడించాలంటే భయానికి ఎదురుగా ఒక అడుగు వేయాలి. అలసత్వానికి బదులుగా చిన్న పని అనేది చెయ్యాలి. చెయ్యలేను అన్నప్పుడు చేస్తా అని అనాలి. వాయిదా కాదు, ఈరోజే ప్రారంభించు అని నీవు అనాలి. పూర్తిగా కాదు, రోజుకు 1% మార్పు చాలు. ఒక నిజం గుర్తుంచుకోండి, మనలో ఉన్న శత్రువును ఓడించిన రోజు బయట ఉన్న ఏ శత్రువు మనల్ని ఆపలేడు. ఎందుకంటే మన విజయాన్ని అడ్డుకునేది మనమే. మన జీవితంలో మార్పు తెచ్చేది కూడా మనమే. నీ శత్రువు నీ ముందున్నవాడు కాదు, నీ శత్రువు నీలో ఉన్న భయం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, నేను నన్ను ఓడించనివ్వను. అదే నిజమైన విజయం. మనలో ఉన్న శత్రువు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక ఆకారం కాదు, ఒక ఆయుధం అసలు కానే కాదు. మన ఆలోచనల విధానం. మన మనసు మన మీదే తిరగబడే స్థితికి రావటం. బయట శత్రువు మన శరీరాన్ని గాయపరచగలడు, కానీ మనలోని శత్రువు మన ఆత్మవిశ్వాసాన్ని, మన ధైర్యాన్ని, మన భవిష్యత్తును నాశనం చేస్తాడు. మన మనసు మనకు సహాయం చేయాల్సింది, కానీ అదే కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో శత్రువుగా మారుతుంది. కారణం ఏమిటంటే మనసుకు భద్రతే ముఖ్యం, విజయం కాదు. అందుకే మనసు ఇలా చేస్తుంది. కొత్త పని చెయ్యొద్దంటుంది, రిస్క్ తీసుకోవద్దంటుంది, మార్పు వద్దంటుంది, తెలిసిన బాధే మంచిదని నమ్మిస్తుంది. మనసు మనల్ని కాపాడాలనుకుంటుంది, కానీ మన జీవితాన్ని చిన్నగా ఉంచుతుంది. మనలోని శత్రువు ఒక ఆయుధంతో రావటం లేదు, అది కేవలం రూపంలోనే వస్తుంది. అదే భయం రూపంలో. నువ్వు ఫెయిల్ అవుతాను అనే నెగిటివ్ ఆలోచనలో, నలుగురు నవ్వుతారు అనే నీ ఆలోచన ద్వారా, నువ్వు తప్పు చేస్తామో ఏమో అనే సందేశం ద్వారా. ఈ భయం వల్ల మనం ప్రయత్నించలేకపోతాం, ఓడిపోతాం. రేపు చేద్దాం, ఇప్పుడు కాదు, మూడ్ లేదు, ఇవన్నీ మన విజయానికి మనలో ఉండే శత్రువు. నేను చేయగలనా, నాకు అంత టాలెంట్ ఉందా అని నీవు ఎప్పుడైతే నెగిటివ్గా అనుకుంటావో అదే నీ శత్రువు. నిజానికి మనకు తెలియని శక్తి మనలోనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు. వాళ్ళు ఏమంటారు అనే నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికీ రానివ్వవద్దు. నీవు నీలాగే ఉండాలి.
నీ జీవితాన్ని నాశనం చేయగల శక్తి నీలోనే ఉంది. అలాగే నీ జీవితాన్ని మార్చగల శక్తి కూడా నీలోనే ఉంది. నీవు ఎవరి మాట వినాలనుకుంటున్నావో అదే నీ భవిష్యత్తు. భయం చూపించిన దారిలోనే ఎదుగుదల ఉంటుంది. అనుమానం ఉన్న చోటే నిజమైన బలం దాగి ఉంటుంది. మనలో ఉన్న శత్రువే మనలో ఉన్న గురువు కూడా. రోజు కొంచెం ముందుకు వెయ్యి. నేను నేర్చుకుంటాను, ఇది నా ప్రామిస్ అని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడే నీ విజయం చూస్తావు. ధైర్యం రావాలి, ఎదురు చూడకండి. ధైర్యం రావాలని ఎప్పుడూ ఎదురు చూడకండి. పని మొదలు పెడితే ధైర్యం అనేది అదే వస్తుంది.